కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్య అంతరహితుడైనటువంటి కళ్యాణ తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు కూడా ముందుగా స్వస్తి చెప్పిన సూక్తాలతోటి సర్వ కార్యాలన్నింటినీ కూడా దిగ్విజయవంతం చేయడానికి అవిఘ్నతాపూర్వక అఖండ లక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యత్వం అంటూ ఆచార్య స్వామి సంకల్పం చెప్తాడు. అంటే చేసేటటువంటి కార్యములో మాట్లాడుతున్నాడు. ఆచార్య అర్చక పాచక పరిచారకాది పావనార్థం సకల భూపాండాది ద్రవ్యోపకరణ శుద్ధిత్వం వస్తు శుద్ధిత్వం పాత్ర శుద్ధి సర్వ శుద్ధులు కావటం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థలము వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేయటం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. దానినే పుణ్యాహవాచనము అంటే పుణ్యమైనటువంటి పదములను పలికేటటువంటి దాన్నే పుణ్యాహవాచనము. వాచనం అంటే చెప్పటం, నీరన్నమాట. అటువంటి జలాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఈ పంచగంగల్ని కావేరి తుంగభద్ర జీవ నదుల్ని పుణ్యమైనటువంటి నదుల్ని మనం ఇక్కడ కలశంలోకి ఆవాహన చేస్తూ పంచావారుణం అనేటటువంటి మంత్రాలతోటి 5 విశేషమైనటువంటి వరుణ మంత్రములతోటి ఆ యొక్క వరుణుని కలశంలోకి ఆవాహన చేసి ఆ పుణ్యమైనటువంటి మంత్ర జలాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి మీద కూడా చల్లటం. వస్తువులు అలానే అచింత్య నిత్య యవ్వన సుభావ రూప లావణ్యకరుడైనటువంటి దశావతారుడు దశలోక పరివేష్టితుడు సర్వాంతర్యామైనటువంటి విశేష పూజ అంటే రాజ ఉపచారాలు అన్నమాట. అంటే అశ్వావరోహణం గజావరోహణం అనేటటువంటి ఛత్ర చామర వింజామరలు అనేకమైనటువంటి రాజోపచారాలని శక్తోపచారాలని స్వామి వారికి సమర్పించి తదుపరి ఆయన్ని కంకణదారుణ్ణి మనం పూర్తి చేసుకున్నాం. తదుపరి విశేషంగా ఆయన మధుపర్కమేగా పాద ప్రక్షాళన మధుపర్కము కళ్యాణ మహోత్సవే కర్మణి పాద ప్రక్షాళన ముహూర్తస్సు ముహూర్తో అస్తు అతి అథావనీతం పరమం పవిత్రం సురేశ వీర్యాది తమస్తు రక్షాః ఆయాంతు దేవాః పితృభిః సహాత్రాస్మిగుం స్థలే సన్నిధం తలిప్తేః హరిద్రేణ సాని శరణం పవిత్రం విదదం పురాణం ఏన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అతిపాప్ జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతో చరణన్నో లోకే సుధితాం దధాతు. దక్షిణ పాదేన సవ్యదిశేన ప్రక్షాళ్య ఓం నమో స్వర్మానోహ్నాం జయకృషసామేత్యగ్రే భాగం దేవేభ్యో దదాత్యాయన్ ప్రచండ నమస్య సౌభాగ్యమస్మై దత్తాయాస్తం పరేతనా యా పరినిర్యా అపరా పుష్పాయాస్య పుష్పినీ లక్ష్మణమూర్తికి పవన సుత హనుమానికి వారాహిణి వైష్ణవి వైదేహి వరదారమా భగవతి సర్వేశ్వరి నిత్యం నిత్య మహోత్సవం బహువిధం మాసం చ పక్షోత్సవం పాయాన్నో భగవాన్
सुलग्ने सावधान सुमुहूर्ते सावधान नमोस्तुते ఓం శ్రీ ధాతశ్రీ ఆనిర్యాయ శ్రీ అంబయాజ రజుభ్యో దధామి ఆవాహయామి ఓం ఆవాహయామి ఆవాహయామి అస్మిన్ సూత్రే ఓం శ్రీ ఆవాహయామి ఆవాహిత దేవీ దేవతాభ్యాం हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह తాం ఆవహ జాతవేద లక్ష్మీర్మరపధామిని यस्यां हिरण्यं विन्द्येयं गामस्वं पुरुषान् देवे भवत्वये श्रीर्मा देवेर् మాత్ర జ్వరంతే తృప్తాం తర్పయంతే अग्ने स्थितां पद्मवर्णां त्वामिहो भक्त्वये श्रियम् చంద్రాం ప్రభాసా కృష్ణసాత్వరంతే స్వయం లోకే దేవదుష్టామురారా तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्य तां त्वां वृणे ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్తదిస్తవరుక్షత్సభాగ్య लक्ष्मीः ఉపైతుమాం దేవ సగః కీర్తిశ్చ మనసః सादरभूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे శక్తివాసావరాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహో अभूतिमसमृद्धिं च सर्वान्नर्मलमे गृहात् मावहजातवेदो लक्ष्मीरमरपगामिनीं यस्याभ्यरण्यं प्रभूतं गामोधास्य రామ స్వామి వారికి అంగరంగ వైభవంగా జరిగేటువంటి నవామిక బ్రహ్మోత్సవంలో భాగంగా 6వ రోజున సాయంత్రం స్వామివారికి లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అదే విధంగా కళ్యాణోత్సవంలో భాగంగా ఆ ఒక స్వామివారి మాంగళ్య ధారణ ముహూర్తం దగ్గరకు అందరూ కూడా వచ్చేసాము. ఎంతో విశేషంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను 50 మంది భక్తులందరూ కూడాను అన్ని గుళ్ళల్లో కాకుండా మన గుళ్ళో చాలా శ్రద్ధగా అత్యంత శ్రద్ధగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిరిగిస్తూ స్వామివారి యొక్క జరిగేటువంటి కార్యక్రమం కూడాను శ్రవణం చేస్తూ ఎంతో భక్తిగా కూర్చున్నారు. ఇది చాలా గొప్పమైన విషయం కూడాను. అదే విధంగా ఈ యొక్క స్వామివారి యొక్క ఆ ఒక రామనామము మనం చిన్నప్పటి నుంచి కూడాను పెరిగేంత వరకు కూడాను మన కార్యక్రమాన్ని పూర్తిగా కూడాను ఎప్పుడైతే రామ 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 అనుకుంటూ ఉన్నామో మనకి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ఇటువంటి కలహబాధలు ఉన్నా సరే అంత బిడ్డని కాబట్టి పుట్టినప్పటి నుంచి కూడాను మనకి ఎటువంటి జాతకాలు వద్దు, ఏమీ వద్దు, శ్రద్ధగా రామనామస్మరణ నిత్యము ఉదయం సాయంత్రం కూడాను ఆ ఒక నామస్మరణ చేస్తే చాలంట ఆ ఒక రామచంద్ర ప్రభు తన బిడ్డని అంతగా రెబ్బలా కాపాడుకుంటారంట. అదే విధముగా శాస్త్రం చెప్తుందమ్మా, విష్ణశ్చ రహితే గ్రామే విష్ణశ్చ రహితే గృహే తీర్థపానం సురాపానం అన్నం గోమాంస భక్షణం. ఎటువంటి గ్రామంలో కావచ్చు, ఎటువంటి గృహంలో కావచ్చు, విష్ణువుని ఆరాధన చేయటువంటి గృహ గాని గ్రామము గాని ఏదైతే ఉన్నదో ఆ ఒక గ్రామము గాని గృహము గాని దాంట్లో తినేటువంటి పదార్థాలు స్వీకరించేటువంటి తీర్థాలన్నీ కూడాను గోమాంస భక్షణం చేసినటువంటి పాపం మనకు వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అదే నుంచి కూడాను ఈ యొక్క గురుడు భక్తుల్లో వెలిసినటువంటి ఈ హనుమత్ సీతారత్న సమేతటువంటి ఆ ఒక కోదండరామస్వామి వారు ఎంతో విశేషంగా దివ్య వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గమున ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. స్వామి ఈ వైఖానస అనగా ఏమిటి అంటే విష్ణుమూర్తి ఒక హృదయంలో నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఒక విఘ్నస మహర్షి. ఆయన రచింపబడినటువంటిదే ఈ వైఖానస ఆగమ శాస్త్రం. ఈ ఒక తిరుపతి దేవస్థానంలో కొండపైన ఆ ఒక వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించేటువంటి కార్యక్రమం కూడాను వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగానే జరుగుతున్నది. అదే విధంగా విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారండి, ఆత్మయోగి స్వయం ధ్యాతో వైఖానస సామఘాజన వైఖానస ముఖారంభాజన. ఎక్కడైతే నేను అచ్చావతారంలో భూలోకంలో వెలిసి ఉంటాడో అక్కడ వైఖానస ఋషి యొక్క జాతరను పూజింపబడితే చాలా తృప్తి చెందుతారు అని చెప్పేసి ఆ ఒక సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆ ఒక బద్ధాపురాణంలో ఆ ఒక బద్ధాదేవికి చెప్తారన్నమాట. కాబట్టి అదే విధమైనటువంటి వైఖానస శాస్త్ర ప్రకారంగానే ఇక్కడ స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా 6వ రోజైనటువంటి ఈ యొక్క రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ద్వారా ఈ యొక్క ముహూర్త సమయానికి వచ్చేసాము. అందరూ కూడాను మీ గోత్ర వారు చెప్పుకోండమ్మా.
अस्मद्गुरो भगवतोऽस्तेकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिराक्वयपट्टनाथा श्रीवत्यसारकुलशेखर योगी वाहाब्जे भाग्यलक्ष्मी करतल कमले सर्वदा लक्ष्मी दूर्दण्डे वीरलक्ष्मी मयतु मीयतां सर्वसाम्राज्यलक्ष्मी शीर्वत्यश्रमायुष्यमारोग्यमाविदा शोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं अस्याविधमानस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यवीर्य पीठजभयायुरारोग्य ऐश्वर्यावित्युक्तु श्रीमन्तावाहङ्कायगन्नन्ते अस्याविधमानस्य सह कुटुम्बानां अगमत्सीतारत्नसमेत श्रीकोदण्डरामस्वामिः आयुष्येन्द्रिये प्रतिष्ठति राजा